Hello everyone, my name is Abhinav Surya. I am from CSM థర్డ్ ఇయర్. సో రెస్టారెంట్ ఫైండర్ యాప్లో మనం ఏమేమి కాన్సెప్ట్స్ యూస్ చేసామో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పేజినేషన్. పేజినేషన్ అంటే ఇప్పుడు మనం డేటాబేస్ నుంచి డేటా అనేది ఫెచ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు డేటాబేస్‌లో అనేది లార్జ్ డేటా ఉందనుకోండి. సో, ఆ లార్జ్ డేటా అనేది ఒకేసారి యూజర్‌కి అనేది అంటే వెబ్ పేజ్‌లో రెండర్ అవ్వడం అనేది చాలా ఇబ్బందవుతది. సో, మనం ఆ లార్జ్ డేటాని స్మాల్ చంక్స్ కింద డివైడ్ చేసి డిస్‌ప్లే చేస్తాం. అంటే లైక్ పేజెస్‌లో డిస్‌ప్లే చేస్తాం. ఇక్కడ చూస్తే ఇక్కడ నేను రెస్టారెంట్స్ అనేవి ఆహ్, ఫెచ్ చేసుకున్నప్పుడు డేటా అనేది రెస్టారెంట్స్ అనేవి ఒక పేజ్‌లో 12 రెస్టారెంట్స్ అనేవి డిస్‌ప్లే అయ్యేలాగా నేను పేజినేషన్ చేశాను. ఇక్కడ చూస్తే 799 పేజెస్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క పేజ్‌లో 12 రెస్టారెంట్స్ అనేవి నేను డిస్‌ప్లే చేశాను. ఇలా పేజినేషన్ వాడినప్పుడు అంటే యూజర్‌కి ఎఫిషియెంట్‌గాని నెక్స్ట్ వెబ్‌సైట్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను డేటాబేస్ వచ్చేసి ఇందులో మొంగోడిబి వాడాను. సో, నేను మొంగోడిబిలో ఒక క్లస్టర్ క్రియేట్ చేసి నేను ఇక్కడ చూసినట్టయితే నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. నా దగ్గర డేటా అనేది జేసన్ ఫైల్స్‌లో ఉంది. దాన్ని స్క్రిప్ట్ రాసుకొని నేను మొంగోడిబిలోకి పుష్ చేశాను. ఎప్పుడైతే నేను ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకొని మొంగోడిబిలోకి పుష్ చేశానో ఆహ్, నాకు ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతది. మంగో యూఆర్ఎల్ అనేది. దాన్ని ఉపయోగించి నేను డేటాబేస్ అనేది కనెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తే నేను ఈఎన్‌వి పెట్టుకున్నాను. ఇది ఆహ్, మాంగో అట్లాస్ యొక్క ఇది క్లస్టర్ యొక్క లింక్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నేను ఈవెంట్స్ వాడాను. సో, ఈవెంట్స్ అంటే ఎలా చెప్పొచ్చంటే, ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరగడం అనేది ఒక ఈవెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సెర్చ్ ఉంది గదా! ఇప్పుడు నేను సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ పేజ్‌కెళ్ళింది. సో, ఇక్కడ ఒక యాక్షన్ జరిగింది. సో, మనం ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ జరిగినప్పుడు దాన్ని ఈవెంట్ కింద చెప్తాం. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లర్. సో, ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆహ్, ఒక ఫంక్షన్ అనేది కాల్ అవుతది. సో, ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు సపోజ్ నేనిక్కడ ఒక క్యూసీని ఎంటర్ చేస్తున్నాను. లైక్ మీట్ అనే క్యూసీని ఎంటర్ చేసి నేను ఫైండ్ అనే ఇక్కడ ఒక ఈవెంట్ చేసినప్పుడు నాకు డేటా అనేది బ్యాక్‌గ్రౌండ్ నుంచి డేటాబేస్‌లోంచి ఫెచ్ అయింది. సో, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అయ్యి డేటా అనేది ఫెచ్ అయ్యి. సో, ఇదంతా ఈవెంట్ హ్యాండ్లింగ్ మాట. అంటే ఆ ఈవెంట్ జరిగినప్పుడు జరిగే ఆపరేషన్‌ని హ్యాండిల్ అయ్యే ఆపరేషన్ అంతా ఈవెంట్ హ్యాండ్లర్ కింద చెప్తాం. నెక్స్ట్ ఈవెంట్ లూప్. ఈవెంట్ లూప్ అంటే ఆహ్, అసింక్రోనస్ ఆపరేషన్‌ని స్మూత్‌గా రన్ చేయడానికి మనం ఈవెంట్ లూప్ అనే కాన్సెప్ట్ ఒకటి వాడతాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఒక యూఐ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, అట్ ద సేమ్ టైమ్ నేను ఈ క్యూసీని అనేది ఇన్‌పుట్ కింద ఇచ్చి నేను ఫైండ్ రెస్టారెంట్స్ చేసినప్పుడు ఒక ఏపీఐ అనేది కాల్ అయ్యి బ్యాక్ ఎండ్ నుంచి నాకొక ఏపీఐ అనేది ఫెచ్ అవుతుంది. లైక్ రెస్టారెంట్స్ అనేవి ఫెచ్ అవుతున్నాయి. సో, ఈ రెస్టారెంట్స్ ఫెచ్ అవ్వడం అనేది ఒక ఆపరేషన్ అయితే మనకిక్కడ యూఐ అనేది ఇలా రెండర్ అవ్వడం ఒక ఆపరేషన్. సో, ఒక ఆపరేషన్ జరిగినప్పుడు ఇంకో ఆపరేషన్ అనేది ఇక్కడ మనకి బ్లాక్ అవ్వట్లేదు. సో, వీటిని మన అసింక్రోనస్ ఆపరేషన్స్ లైక్ నాన్ బ్లాకింగ్ ఆపరేషన్స్ అంటాం. అంటే ఒక ఆపరేషన్ ఇంకో ఆపరేషన్‌ని బ్లాక్ చేయదు. సో, దాన్ని ఈవెంట్ లూప్ అంటాం. నెక్స్ట్ కాల్ బ్యాక్స్. కాల్ బ్యాక్స్‌ని మనం ఎలా చెప్పొచ్చంటే ఒక ఫంక్షన్‌లో ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ఆహ్, ఆర్గ్యుమెంట్‌లో ఇంకో ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్‌లో పాస్ అవుద్ది. దాన్ని మనం కాల్ బ్యాక్ అంటాం. అంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యాక, ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కాల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి ఆహ్, ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటే, నెక్స్ట్ ఫంక్షన్స్‌ని రిటర్న్ చేస్తాయి. నేను కోడ్‌లో ఎక్కడ యూజ్ చేశానంటే, నేను మీకు చూపిస్తే, నేను ఇక్కడ చూసినట్టయితే నేను ఇమేజ్ బేస్డ్ సెర్చ్‌లో నేనొక క్లారిఫై ఏఐ అనేది ఒక ఏఐ ఏపీఐని యూజ్ చేశాను. సో, ఎప్పుడైతే నేను ఆహ్, ఇమేజ్‌ని అది డిటెక్ట్ చేసి నాకొక క్యూసీన్ అని రిటర్న్ చేస్తుంది. సో, నాకు క్యూసీన్ అనేది రిటర్న్ చేశాక నేను ఆ సెర్చ్ ట్యాగ్స్ నుంచి నేను ఒక ఫిల్టర్ అనే ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. అంటే నాకు 0.85 కన్నా రేటింగ్ ఉన్న వాల్యూ ఫిల్టర్ చేస్తున్నాను. తర్వాత దాన్ని లోవర్ కేస్‌కి కన్వర్ట్ చేయడానికి ఒక మ్యాప్ అనేది వాడుతున్నాను. నెక్స్ట్ క్యూషన్ టర్మ్స్ నుంచి ఫిల్టర్ చేయడానికి నేను ఒక ఫిల్టర్ వాడుతున్నాను. వీటిని హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అప్లికేషన్ లైఫ్ సైకిల్. ఇనిషియలైజేషన్ నుంచి టెర్మినేషన్ వరకు అప్లికేషన్ అనేది కొన్ని స్టేజెస్ కింద డివైడ్ అవుతది. దాన్ని మనం అప్లికేషన్ లైఫ్ సైకిల్ అని చెప్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మౌంటింగ్. అంటే ఇనీషియల్‌గా ఇక్కడ మనం
ఇప్పుడు ఈ యూఐ ఇలా కనిపించడానికి మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం. సో, ఈ కాంపోనెంట్స్ అనేవి ఇనీషియల్‌గా లోడ్ అవ్వడాన్ని మనం మౌంటింగ్ అంటాం. అది యూజ్ స్టేట్ యూజ్ చేసుకొని ఇదంతా మౌంట్ జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ లేదా అప్డేట్ అంటాం. అంటే ఇప్పుడు యూజర్ ఎంత డైనమిక్‌గా యాక్ట్ చేస్తున్నాడు. అంటే నేను ఆహ్, ఫైండ్ చేయొచ్చు, లేదా నేను బ్యాక్‌కెళ్ళొచ్చు, లేదా నేను ఇంకొక ఫీచర్ వాడుకోవచ్చు. సో, డైనమికల్‌గా అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో, దీన్ని రన్నింగ్ ఫేజ్ లేదా అప్డేషన్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ టెర్మినేషన్ ఫేజ్. సపోజ్ నేను బ్యాక్ ఎండ్ నుంచి ఒక ఏపీఐ ఫెచ్ చేసుకున్నాననుకోండి. ఫెచ్ చేసుకుంటున్నప్పుడు నేను అబోర్ట్ చేయొచ్చు కావాలంటే. అది జరగకుండా అబోర్ట్ చేయొచ్చు. దాన్ని టెర్మినేషన్ అంటాం. సో, ఈ టెర్మినేషన్ అనేది వాడినప్పుడు మనం డేటా లీక్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హూక్స్. ఇక్కడ చూసినట్టయితే ఆహ్, జావాస్క్రిప్ట్‌లో నేను ఇక్కడ చూసినట్టయితే నేను యూజ్ మై లొకేషన్ అనే ఒక హుక్ అనేది యూజ్ చేశాను. సో, హుక్స్‌లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్. యూజ్ స్టేజ్ అంటే డేటాని స్టోర్ చేసుకుంటది. సో, ఇక్కడ చూసినట్టయితే నేను యూజ్ మై లొకేషన్ అనేది క్లిక్ చేయగానే నాకు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అని ఆటోమేటిక్‌గా నా లొకేషన్ బట్టి డిటెక్ట్ అయ్యి ఇక్కడ స్టోర్ అయినాయి. సో, ఇవన్నీ యూజ్ స్టేట్‌లో రెడీగా ఉంటాయి. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ సర్టెన్ రేడియస్ అంటే నాకు ఈ కోఆర్డినేట్స్ నుంచి ఇంత రేడియస్‌లో నాకు రెస్టారెంట్స్ కావాలని సెర్చ్ చేశానో, అప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది ఆహ్, ఎగ్జిక్యూషన్‌లోకొస్తది. సో, ఈ యూజ్ స్టేట్‌లో ఉన్న ఈ వాల్యూస్‌ని ఉపయోగించుకొని యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూషన్‌లోకొస్తది. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అంటే ఆటోమేటిక్‌గా కాల్ అయ్యే ఫంక్షన్స్. అంటే సర్టెన్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్స్ అనేవి ఆటోమేటిక్‌గా కాల్ అవుతాయి. వాటిని మనం ట్రిగ్గర్స్ అంటాం. నెక్స్ట్ ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్. వీటిని ఎలా చెప్పొచ్చంటే సపోజ్ మనం ఒక అసింక్రోనస్ ఆపరేషన్ చేసినప్పుడు ఆహ్, లేదా ఒక ఈవెంట్ చేసినప్పుడు దానికి 2 స్టేజెస్ ఉంటాయి. అయితే అది సక్సెస్ అవుతది. లేదా అది ఫెయిల్ అవ్వచ్చు. సో, మనం సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయిందని చెప్పడం. లేదా అది ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిందని చెప్పడం. లైక్ ఇక్కడ చూసుకుంటే నేను కోడ్‌లో ఎక్కడ వాడానంటే సపోజ్ మీరిక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఒక ఏపీఐ వాడాను. సో, ఈ ఏపీఐలో ఇక్కడ చూస్తే ఎసింక్, అవైట్. సో, నేను ఇక్కడ క్యాచ్ అనేది ఒకటి వాడాను. అంటే సపోజ్ నేను ఈ ఏపీఐ అనేది యాక్సెస్ చేయడంలో నేనేమైనా ఫెయిల్ అయ్యానంటే, నాకు ఇక్కడ రిపోర్ట్ చేస్తుంది ఎర్రర్ ఫెచ్చింగ్ అని. సో, దీన్ని మనం ఆన్ ఫెయిల్యూర్ అంటాం. సో, మనం రిపోర్ట్ చేయడం. ఇది ఫెయిల్ అయింది అని. అది సక్సెస్ అయితే సక్సెస్ అయిందని చెప్పడం. సో, ఇవే మనం యూజ్ చేసిన కాన్సెప్ట్. థాంక్ యూ.